సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. మంచు మనోజ్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగర్ జనరేషన్ లో డిఫరెంట్ గా సినిమాలు చేయాలని తపన పడే వాళ్లలో ఇతను కూడా ఒక్కడు. అందుకోసం ప్రయోగాలు ఎంచుకుంటున్నాడు, భారీగా శ్రమ కూడా పడుతున్నాడు. కానీ టైము అదృష్టమే కలిసి రావట్లేదు. తాజాగా శౌర్య అనే సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. మనోజ్ దర్శకుడు దశరథ్ ఈ సినిమా చూసి మీరు ఊహించిన విధంగా ఫీల్ అవుతారు అని చాలా నమ్మకంగా చెప్పుకుంటూ వచ్చారు సినిమా పబ్లిసిటీలో భాగంగా. మరి ఈ సినిమా అయినా మనోజ్ కెరీర్ కి కావాల్సిన ఉత్సాహాన్ని ఇస్తుందేమో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే శౌర్య హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంఫార్మసీ చేశాడు. ఒక కొత్త డ్రగ్ ఫార్ములాని కనిపెట్టి పేటెంట్ కూడా తీసుకున్నాడు. ఆ ప్రోడక్ట్ తో బిజినెస్ స్టార్ట్ చేసి తను ప్రేమించిన నేత్రాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలని కలలు కంటూ ఉంటాడు. కానీ ఊహించిన పరిస్థితులు అతని జీవితాన్ని డిస్టర్బ్ చేస్తాయి. శౌర్య ఎంతగానో ప్రేమించిన నేత్ర హత్య చేయబడుతుంది. ఆ హత్య ఎవరు చేశారు అన్న విషయానికి సంబంధించి ఎన్నో అనుమానాలు. శౌర్య కూడా ఓ అనుమానితుడే. అసలేం జరిగింది, కారణాలేమిటి తెలుసుకోవడమే ఈ సినిమా మిగిలింది కదా. విశ్లేషణ విషయానికి వస్తే మంచు మనోజ్ శౌర్య రూపంలో మరో ప్రయోగం చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా రెగ్యులర్ ఫార్మెట్ కి కొంత దూరంగానే కనిపించింది. బేసిక్ గా ఫార్ములా బేస్ చేసుకుని చూస్తే ఓ సగటు తెలుగు హీరో ఎలా ఉంటాడు అంటే మహా తెలివైనోడు, అందరిని ఊరికినే బురుడి కొట్టిచ్చేస్తాడు. తన ఇంటెలిజెన్స్ తో విలన్స్ ని తింగర మేళాలని ఇష్టానికి వాడేసుకుంటా ఉంటాడు. అలాగే భుజబలం కూడా కలిగినోడు, 100 మందికైనా సరే సరిగ్గా నిలబెట్టి సమాధానం చెప్తాడు. అలాంటి తెలుగు హీరోని రెగ్యులర్ గానే ప్రెజెంట్ చేస్తే ఏం బాగుంటుంది అన్న ఉద్దేశంగా ఓ క్వాలిఫికేషన్ తీసేసి ఈ సినిమాలో ప్రెజెంట్ చేయడం జరిగింది. అంటే శౌర్యలో హీరో మహా తెలివిగలడు, తన తెలివితేటలతోనే పనులన్నింటినీ చక్కబెట్టేస్తాడు. అంటే వీరత్వం లేదు అని కాదు, ఉంది, కానీ దానిని ఉపయోగించుకునే అవసరం లేకుండా చేసి దర్శకుడు కొత్తగా ట్రై చేశారనమాట. ఈ కొత్త వ్యవహారంలో మనోజ్ 100% కృషి చేశాడు, కానీ కేవలం 50 to 60% మాత్రం ఇంప్రెస్ చేశాడని చెప్పుకోవాలి. ఇలా మనోజ్ యావరేజ్ మార్కులు మాత్రమే వేయించుకోవడానికి పూర్తిగా అతనిదే తప్పు అని చెప్పడానికి లేదు. దర్శకుడు ప్రయోగం అనే భ్రమలో మనోజ్ లో ఉన్న క్వాలిటీస్ ని మొత్తంగా వాడుకోకుండా కొంతవరకు మాత్రమే వాడుకుని యావరేజ్ ఇంప్రెషన్ కి కారణమయ్యారని చెప్పుకోవచ్చు. ఆ పైన మనోజ్ బాబు కాస్త ఒళ్ళు చేశారు. అయినప్పటికీ ముద్దుగా బాగానే కనిపించాడు. తర్వాత మనోజ్ ఫైట్స్ చేయకపోవడం సినిమాలో ఆయన అభిమానుల్ని కాస్త నిరాశపరిచేదే. సినిమాలో హీరో ఫైట్స్ చేయలేదు అనగానే మీరు మారరా అని స్లోగన్ ఎత్తుకునే వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు ఈ మధ్య. ఓ మాస్ హీరో సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఈ సినిమాలో ఫైట్లు ఎందుకు లేవు అని ఆలోచించాడు అంటే ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఫెయిల్ అయినట్టే. విడుదలకు ముందు శౌర్య సినిమాలో ఫైట్స్ ఉండవు, థ్రిల్ ఉంటుంది అని చెప్పుకొచ్చారు. నిజంగా ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయినట్టయితే థియేటర్ నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులు మనోజ్ ఫైట్లు ఎందుకు చేయలేదురా అని మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళు కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు శౌర్య మూవీ కాన్సెప్ట్ ఏ మేర ప్రేక్షకుల్ని థ్రిల్ చేసిందో. బేసిక్ గా శౌర్య సినిమాకి సంబంధించి ప్రధానమైన లోపం దర్శకుడు. దశరథ్ గారి టాలెంట్ ని క్వశ్చన్ చేసే ఛాన్సే లేదు. ఆయన ఏంటో, ఆయన ప్రతిభ ఏంటో ఆల్రెడీ నిరూపించుకున్నారు. అయినప్పటికీ ఈ సినిమాకి ఆయనే లోపం. అది ఎలా అంటే ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న కథ మంచి కథ, అలానే స్క్రీన్ ప్లే ని తన రైటర్స్ టీమ్ తో కలిసి బ్రహ్మాండంగా రాసుకున్నారు. కానీ టేకింగ్ విషయంగా, సినిమాని ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేసే విషయంగా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. బేసిక్ గా దశరథ్ గారు చాలా స్మూత్ గా ఉంటారు. ఆయన స్టోరీ చెప్పే విధానం గానీ, ఎమోషన్స్ ని కన్వే చేసే విధానం గానీ చాలా స్మూత్ గా ఉంటుంది, మనసుకు హత్తుకునేలాగా. దాదాపు ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అన్నింటిలో కూడా అదే హైలైట్. అలాంటి ఆయన కొత్తగా ప్రయత్నించి సస్పెన్స్ ఎమోషన్ ని కరెక్ట్ గా ఈ సినిమాలో ప్రెజెంట్ చేయలేకపోయారని చెప్పుకోవాలి. గతంలో కూడా దశరథ్ గారు మనోజ్ తో శ్రీ అనే యాక్షన్ మూవీ తీశారు, కానీ అది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు కూడా మనోజ్ తో డిఫరెంట్ గానే ప్రయత్నించారు, కానీ సక్సెస్ కాలేదనే చెప్పుకోవాలి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే విధానం ఎంత కాదనుకున్నా సరే ప్రత్యేకంగానే ఉంటది. షార్ట్స్ మేకింగ్ కానివ్వండి, టేకింగ్ కానివ్వండి, ఎడిటింగ్ కట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా ఉంటూ అడుగడుగున ప్రేక్షకుల్ని ఉత్కంఠపరుస్తూ సినిమాని ఎంజాయ్ చేపిస్తాయి. ఆ తతంగం అంతా ఈ సినిమాలో కంప్లీట్ గా మిస్ అయింది. దశరథ్ గారు స్మూత్ గా సినిమాని నడిపిస్తూ కొన్ని చోట్ల సెంటిమెంట్ అండ్ లవ్ ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశారు, కానీ సస్పెన్స్ విషయంగా మాత్రం కంప్లీట్ గా చేతులు ఎత్తేశారు. ఓ చక్కటి సస్పెన్స్ థ్రిల్లర్ అని అనిపించుకోవడానికి అవసరమైన ముడి సరుకు ఈ సినిమాలో ఉంది. సస్పెన్స్ ని త్రూ అవుట్ సినిమా అంతా క్యారీ చేయడానికి అవసరమైన రూట్ వేసుకున్నారు, మంచి ట్విస్టులు పెట్టారు, కానీ వెరీ బ్యాడ్ ఎగ్జిక్యూషన్ తో కిక్కిచ్చే థ్రిల్లర్ ని చూసామన్న ఫీలింగ్ ని మాత్రం కలిగించలేకపోయారు. సాంకేతికంగా ఈ సినిమాకు పనిచేసిన అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయని చెప్పడం కరెక్ట్ అనిపించుకోదు. ఎందుకంటే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ని ఎలా తీయకూడదో అందరూ కలిసి అలా తీశారు. బహుశా కొత్తదనం కోసం ట్రై చేశారు అనుకుంటా. పోతే ఆ కొత్తదనం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. పోతే అన్ని విభాగాలని బ్లేమ్ చేసేయచ్చు, కానీ పాటల గురించి మాత్రం తక్కువగా చెప్పుకోవడం కరెక్ట్ అనిపించుకోదు. కొత్త సంగీత దర్శకుడు వేద మంచి పాటలు ఇచ్చారు ఈ సినిమాకి. ఈ సినిమా రిజల్ట్ ఎఫెక్ట్ ఆ పాటల మీద పడకూడదు అని కోరుకుంటున్నాను. నటుల అభినయం విషయానికి వస్తే మనోజ్ ఓకే, బీభత్సం అయితే చేయలేదు. రెజీనా పేరు పెట్టేంత పొరపాట్లు, బాగా మెచ్చేసుకునేంత విశేషాలు అయితే ఏమీ చేయలేదు, కానీ రెగ్యులర్ గానే ఉంది. ప్రకాష్ రాజ్ ఓ పవర్ఫుల్ రోల్ లో కనిపించి మెప్పించారని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంబంధించి హైలైట్ మాత్రం ప్రభాస్ శ్రీనే. ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా నవ్వించారు, సెకండ్ హాఫ్ లో బ్రహ్మి కాసేపు మెరిశారు, కానీ అవసరమైన ఎంటర్టైన్మెంట్ అయితే ప్రొవైడ్ చేయలేదని చెప్పాలి. వీళ్ళు కాకుండా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు.
మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే శౌర్య మూవీ మేకర్స్ ఇదో థ్రిల్లింగ్ లవ్ స్టోరీ అని చెప్పుకొచ్చారు. కొంతమేర చక్కటి లవ్ స్టోరీ అయితే ఉంది కానీ థ్రిల్లింగ్ అనే మ్యాటర్ మాత్రం లేదు. ఆ పైన మనోజ్ మీద అభిమానం ఏమైనా ఉంటే ఈ సినిమాను ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఇది శౌర్య సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.